హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. అందరికీ రెండో కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా అయితే పూజ చేసుకున్నాం. ఇది మా ఊరి శివాలయం. అందరూ అయితే కార్తీక దీపాలు వెలిగించడానికి అయితే వచ్చి వారి పూజలు అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు మాకు నోములండి. రెండో సోమవారం అయితే మేము నోములు నోచుకుంటాము. అదే విధంగా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి అయితే వచ్చేసాము. పంతులు గారికి అవి స్వయం పాకం అవి ఇచ్చేసి గుడికి వెళ్ళి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత నుంచి యాజ్ యూజువల్ నోములు అంటేనే హడావుడి ఉంటుంది కదా, పని ఉంటుంది కదా. ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ చూసారు కదా, అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి పులుసు కూర అండ్ పూర్ణాలు, గారెలు, కర్రీసు, చట్నీలు అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటైతే. ఇక్కడైతే గారెల పిండి అయితే రెడీగా ఉంది, గ్రైండ్ చేసి అయితే రెడీగా పెట్టేశారు అత్తయ్య అయితే. ఇక్కడ ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీస్తున్నామండి. గారెలు అయితే అయిపోయినాయి. ఫస్ట్ కర్రీస్ అయితే వండేసేసుకున్నామండి. తర్వాత అయితే ఈ ప్రిపరేషన్స్, పిండి వంటల ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టాము. ఇక్కడ గారెలు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత పూర్ణాలు కూడా వేసాము. తర్వాత బూరెలు అంటారు కదండి, బూరెలు కూడా వేసేసాము. పులిహార ఇక్కడ కంప్లీట్ అయినాయి అన్నీ ఒక దగ్గర పెట్టేసామండి. గారెలు, బూరెలు అండ్ పూర్ణాలు, లాస్ట్లో మా పొట్టోళ్ళ కోసం పునుగులు కూడా వేసాము. అండ్ పులిహోర అండ్ కర్రీస్ అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసేసుకున్నామండి. అయితే అందరం పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నానాలు అవి చేసేసిన తర్వాత పూజ ఉంటుంది కదా, ఇక్కడ పూజకి అయితే రెడీ అయిపోయాం. పూజ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ చూసారు కదా, అలంకరణ, డెకరేషన్ చాలా అంటే చాలా కళగా జరిగింది పూజ అయితే. మీకు కార్తీక నోములు ఉన్నాయా? అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, కథ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. పాలి చూసారు కదండి ఎంత అందంగా ఉందో. కొబ్బరికాయలో అయితే మాకు మా అత్తయ్య కొట్టిన కొబ్బరికాయలో అయితే పువ్వు కూడా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, మా మామయ్య గారు అయితే వెనకాల కథ పుస్తకం ఉంటుంది కదండి, ఆ కథ చదివి మాకు డైరెక్షన్స్ ఇస్తుంటే మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ 365 ఒత్తులు అవన్నీ వెలిగించేసి అన్నీ చక్కగా పెట్టి మేమైతే కథ అయితే కంప్లీట్ చేసేసామండి. మాదైతే రాశి నోము అండి. కొంతమంది లెక్క నోము కూడా ఉంటుంది కదా, మాదైతే రాశిలాగా పోసి మేమైతే పూజ చేస్తాం. అదేవిధంగా మీరు కార్తీక మాసం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మా నోములు మీకు నచ్చినాయా? ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లాంగ్ వీడియోస్ కావాలి, రెసిపీస్ కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.